सद्गुरु प्रभु महाराज को जय। निजानंद मिड्डबेल्ली सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमांब गारी की जय। दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु प्रभु महाराज को जय। माता सिलार बीबी अम्मवारी की जय। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। సభను అలంకరించిన పెద్దలందరికీ జైలు. వేదికను అలంకరించిన గురువులందరికీ నా ద్వాదశి వందనము. జయ అచల సద్గురు బ్రహ్మ. ఇది బురహాన్ గారి 53వ మరి ఆరాధన. మరి అట్టిదాన్ని వారు ఏమన్నారు అనండి, దుర్లభము మానుషం దేహం, వివేకము అతి దుర్లభము అన్నారు. దుర్లభము మానుషం దేహం, వివేకము అతి దుర్లభం అని చెబుతుంటే వారన్నారు కూడా, రాదుగా జన్మము రాదుగా సద్గురుదేవ, రాదుగా జన్మము రాదుగా, రాదుగా కల వంటి జన్మము కాలకాలము లేనిదనచు, ఇది కీలుగంటిని మేలుకొంటిని, కీలుగని మేలుకొంటిని, రాదుగా జన్మము రాదుగా. అయితే జన్మము రాకపోతే వస్తే తప్పేమిటని అనుకోవచ్చు. కానీ మనకు మరి ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధించారు. అట్టి దాన్ని మరి వారు కూడా గురువుని చేరారు. ఎందుకు చేరారు మనమే అనుకుంటే ఎట్లా? మరి వారెందుకు చేరాల్సి వచ్చింది? మరి దాన్ని కూడా ఎప్పుడైనా మరి విచారించి చూస్తే మానవ జన్మ మళ్ళీ రావటం దుర్లభం అంటున్నారు. అనంత కోటి జన్మల తర్వాత ఒక మానవ జన్మ. ఇటు జన్మ రైతము కావాలి అంటే గురువుని చేరాల్సిందే. గురువుని చేరితే రైతం అయ్యే మాట కూడా వాస్తవమే. అట్టి దానిని మరి మరి అగ్నితత్వం యదా బీజం శాఖాపల్లవి వర్జతం, జ్ఞానతత్వం తదా యోగి పునర్జన్మ నవిద్యతం అంటున్నారు. మరి అగ్నిలో పడ్డ విత్తనములు ఏ రీతిగా మొలవో, అదిగో ఏ జ్ఞానాన్ని ఎరిగితే అదిగో దాన్ని ఎరిగినప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో ఈ బీజం కాలిపోతుందని అన్నాం. మరి అట్టి బీజము ఎవరు? కర్మ, భక్తి, జ్ఞానము అంటున్నారు. కర్మ, భక్తి, జ్ఞానము. మరి ఈ జ్ఞానము ఎట్లా ఉన్నది అంటే, కర్మ పోతే కానీ భక్తి రాదు, భక్తి పోతే మరి జ్ఞానం వస్తుంది. జ్ఞానం పోవాలి అని అంటే మరి గురువుని చేరాలి. గురువుని చేరితే ఏం చేయాలి? తన మన ధనములు గురువునకు వినయంగా ధారపోయాలి. ధారపోస్తే కానీ వారు ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చూతారట. ఉన్నది ఏది? ఉన్నది పరమార్థం, లేనిది ఎరుక. ఇట్టి ఎరుక మరుపులుగా ఉన్న ఎరుక అదిగో గురువు ద్వారా తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎన్ని యాత్రలు చేసినప్పటికి కూడా ఇది తెలియబడట్లే. ఎందుకని అంటే గురువే దానికి కారణమై ఉన్నారు. అట్టి దాన్ని తెలియాలంటే గురునకు సేవలు చేయుచు గురుభావము కన్నవాడు గురుపుత్రులను, గురి గుర్తులు రెండెరుగని దొరలైతేనేమి ముక్తి దొరకాదోయన్నా, తుదకు ఘోర నరకమౌనన్నా, పరమార్థమును రోసి హరిని నాయక దొరలను కొలచేటి నరులకెన్నడు ముక్తి దొరకదోయన్నా, తుదకు ఘోర నరకమౌనన్నా. ఎప్పుడు చూసినా పోవటం రావటం ఇదేనా అని అంటే వారు చెబుతున్నారు. పోకుండా రాకుండా చేసే మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గాన్ని ఎరగాలి అని అంటే తాను ఏమవ్వాలి అని అంటే మరి ఈ వచ్చిన దేహం మంచిదే, కానీ గురువుకు అప్పచెప్పిన వారు నియమావళితో ఎప్పుడైనా 4 శుశ్రూషణంబులు లోలతగా వించుకొను చులుకాతీతం బాలోకించి
గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ నీతో కూడా ఇది మరువ కన్నా. అది 4 శుశ్రూషణములు లేదుగా. 4 శుశ్రూషాలు ఏంటి? ఒకటి ఏమని చెబుతుంది? ఆత్మ శుశ్రూషణ. ఆత్మ శుశ్రూషణ అంటే ఆత్మ శుశ్రూషణ చేయాలంటే ఎక్కడ తిరిగితే దొరుకుతుంది? గురువు దగ్గరే ఆత్మ శుశ్రూషణ దొరుకుతుంది. ఆత్మ అంటే మమాత్మ సర్వభూతాంతరాత్మ. అయితే ఇట్టి భావన ఎట్లా ఉంటుంది అంటే తనలో ఉన్న ఆత్మని ఎవరైతే ఎరిగారో వారికే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియబడదు. కాబట్టి దాన్ని మరి దీన్నే మరి 2 దోషాలు చెప్పారు: విపరీతాభావము, అసంబరాభావము, విపరీతాభావం. అయితే మానవుడు ఏమనుకుంటున్నాడు? ఎప్పుడైనా మరి ఒక్కొక్క తడవ మరి అందరూ దేవుళ్ళుగానే పూజిస్తున్నాడు మానవుడు. ఒక్కొక్క తడవ నేను దేవుడిని ఎట్లా అవుతాను అని అంటున్నారు. మరి అదే మరి ఎట్లా ఉన్నది అని అంటే మరి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు తెలియక. గబాలన ఆయన ఎవరిని ఏమని పిలవాలి? అందరూ స్వాములే అని పిలవాల్సి వస్తుంది. మరి ఆయన స్వామి ఎప్పుడయ్యాడు? మరి మాల వేసుకోవడం వల్ల, లేకపోతే గుడ్డ ధరించడం వల్ల వాస్తవాన్ని ఎరిగాడా? వాస్తవాన్ని అయితే ఎరగలే. ఎరగకుండా ఏమంటున్నాడు? అందరినీ కూడా స్వామి అంటున్నాడు. ఎందుకని అందరినీ స్వామి అన్నది? మరి తాను ఎప్పుడన్నా విచారించుకున్నాడా? మరి నేను ఇప్పుడు స్వామి ఎట్లా అయ్యాను? మరి ఆయన కూడా మరి అయ్యప్ప ఏమన్నా వచ్చి చెప్పాడా అంటే అక్కడ గురువు చెప్పింది. అక్కడ కూడా గురువు ఏమని చెప్పాడు? మెడలో మాలేసి నాయన ఇదిగో ఇది అని అన్నాడు. అప్పుడు మరి ఎవరికి ముందు నమస్కారం చేశాడు? విచారించుకోట్లా. విచారించుకుంటే గురువుకు నమస్కారం చేశాడా? మరి దేవుడికి నమస్కారం చేశాడా అని అంటే విచారించుకుంటే గురువుకే నమస్కారం చేశాడు. మరి అట్లా కాకుండా ఇది ఎట్లా ఉన్నది అని అంటే ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాకుండా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఇప్పుడు మనమందరం ఆ ఒక్క తత్వంతో ఇంతమంది కూడాము. మరి ఆ వేళ శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఏమని? మొదట నేను సూర్యుడికి చెప్పానన్నాడు. సూర్యుడు చెబితే ఇప్పుడు మనందరం కూడా ఆ సూర్యుడి కింద ఉన్నాం కాబట్టి మనందరం కూడా తత్వాన్ని, ఆ తత్వం మనలో ఉన్నది కాబట్టి ఆ తత్వం ఎరగాలి అని అంటే గురువుని చేరాలి. గురువుని చేరాలంటే మరి తత్వం ఎరిగితేనే గురువుని చేరిన తర్వాత ఏం కావాలి అంటే సాంఖ్యము. సాంఖ్యము అంటే 24 తత్వాల గలది దేహము, 25వ తత్వము దేహి. ఇటు దేహీ దేహములుగా ఉండ ఎరుక మరపులుగా ఉన్న ఎరుక పరిపూర్ణ పరమైనందు లేనిదని అది సాంఖ్యము. అట్టి దాన్ని మరి తారకము, తానొక రకము కావాలి. తాను ఏ రకము అని అంటే మనకు కొన్ని మనం కాకుండా కూడా కొన్ని పురుగులు కూడా చెబుతున్నాయి. ఎట్లా అంటే పచ్చ పురుగు 9 తీసుకొచ్చి గూడు చేసి దాంట్లో పెట్టి దాన్ని గీంకారం చేస్తే అది కూడా 9 రూపం అవుతుంది. అట్లనే గురువుని చేరితే ప్రతి శిష్యుడు కూడా అదిగో అట్లా తానొక రకం అవ్వాలి. ఏ రకం అంటే తానొక రకం జీవుడు. ఏ రకం అవ్వాలంటే ఆభరణ బంగారము మళ్ళీ బంగారంలో కలిసినట్లు. ఆభరణ బంగారము మళ్ళీ బంగారంలో కలవాలంటే అది ఏమవుతే అవుతుంది. అట్లనే 9 పచ్చపురుగు ఏ రీతిగా అయిందో ఆ రీతిగా అవ్వాలి. తారకం తానొక రకం జీవుడు ఆత్మలో కలిసినప్పుడు తాను ఆత్మరకం అయ్యాడు. అట్టి దాన్ని తారకం అన్నారు. అమనస్కము. అమనస్కం అంటే మరి ఏదైతే విచారించగలిగిందో, ఏదుంటే అన్నిటికీ మూలాభావం అయి ఉన్నదో, ఏది ఉంటేనే మరి ఎరిగేవాడు ఉన్నాడు మనలోనే. మరి బుద్ధి ఉన్నది, మరి ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏది ఉంటే పనిచేస్తుంది అని అంటే మనసు ఒక్కటి ఉంటేనే అన్నీ పనిచేస్తున్నాయి. మనస్సు లేకపోతే ఏ ఒక్కటి కూడా పనిచేయట్లా. మనస్సు కలిసినప్పుడే అన్నీ పనిచేస్తున్నాయి, కానీ మనస్సు కలైనప్పుడు ఏ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కాబట్టి అట్టి దాన్ని మనస్సుతోటి
అమనస్కం అంటే మనస్సు ఎరగాలి. మనస్సు మలిన మనస్సు, శుద్ధ మనస్సు. అట్టి మనస్సు ఏ మనస్సు కావాలంటే గురువును చేరిన తర్వాత విచారించి ఏది నిత్యము ఏది సత్యము ఆ సత్యాన్ని విచారించి అప్పుడు అమనస్కం అవ్వాలి. అది అందుకే పెద్దలు ఏమన్నా అంటే లేదు లేదన్నచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణముదా పోదు పోదని అనుకోకు ఎరుక పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది వాదభేదములతో వాదించే ఎరుకను పాదు పెగిలించేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.